బ్రదర్, చెప్పండి ఎవరండి? నేను కర్ణాటక నుంచి. తెలుగు అంతంతగా వస్తుంది, అంత ఉమ్, క్లియర్ గా రాదు. ఉమ్. ఏంటి బ్రదర్ అంత వల్గర్ గా మాట్లాడుతున్నారు వీడియోలో, అసంతి గురించి వీడియోలో? ఎవరి నేను గురించి? ముస్లింని. ముస్లిం గురించా? ఆ ముస్లింని నేను. ఓకే. ఆ అంత వల్గర్ గా. అవును, ముస్లిం అసలు ముస్లిం అద్- మతం ఇండియాకి సంబంధించింది కాదు కదా. ఎవరు అన్నారు ఇండియాది? నేనేమన్నావా? ఇది ఇండియాది అన్నా? తమ్ముడు తమ్ముడు ఒకసారి నా మాట ఎక్కడైనా విను. ఎక్కడైనా ఎవరన్నా ఇండియాది ఇది అంటారా? ఇండియా తెలీదమ్మా. ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇండియన్స్ కాదు అసలు. మన కాదు. భారతీయులు. వీళ్ళంతా బాబర్ అక్బర్ వీళ్ళు వలస వచ్చిన తర్వాత ఇండియాకి. ఒక సెకండ్ వింటావన్నా? కాదు కాదు, ఒక్క నిమిషం నేను చెప్పేది ఆ, విను తమ్ముడు. ఉమ్, ఒకసారి నేను ఉమ్, చెప్పింది విన్న తర్వాత నువ్వు మాట్లాడు. ఫస్ట్ ఉమ్. మన అందరం కూడా హిందువులమే. మంచిదేనా? బాబరు అక్బరు భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత ఇక్కడ ఉన్న హిందువులందరినీ బలవంతంగా మత మార్పిడి మంచిది చేశారు అప్పట్లో. మంచిది చెప్పేది విను. బాబర్ అక్బర్ ఎక్కడి నుంచి వచ్చినారు? వేరే దేశం నుంచి. ఎక్కడి ఇండియా వాళ్ళు నుంచి? కాదు వాళ్ళు అసలు. కాదు అంటే ఎక్కడి ఆ, నుంచే మొదలు పెట్టాలి కదా వాళ్ళ ప్రయాణం ఎడారి ఇక్కడికి మతాలు రావాలంటే. వాళ్ళంతా. ఎడారి మతాలు. కాదన్నా. ఆ, అన్నా, ఎడారి మొత్తాలు అంటే ఏదో ఒక ప్లేస్ చెప్పు. ఏదో ఒక ఆ, ప్లేస్ ఆ, చెప్పు చాలు. ఇప్పుడు పోతే మక్కా ఉంది. మక్కా నుంచి అటు సైడ్ నుంచి వచ్చారనుకో, మక్కా మన ఇండియా అట్లా సంబంధించింది. ఎట్లా అనుకుంటాన్నా? మరి ప్రాపర్ గా ఎక్కడ ఒక పుట్టింది కాదన్నా కాదు తమ్ముడు. నేను ముస్లిం మతం ఎక్కడ పుట్టింది చెప్పుకొని. అరబ్బీలోనే పుట్టింది. మరి ఇంకేటైతే ఇండియాకి సంబంధించిన మతం ముస్లిమ్స్ కాదు. అనేవాళ్ళు ఇండియా కాదు. వాళ్ళు కాదు. కాదు. ఆ, ఇప్పుడు ఏమైందన్నా? ఆ కాదు. మతాన్ని మేము గౌరవించాం. ఎందుకంటే భారతదేశం. గౌరవించొద్దు నీవన్నా. ఒక్క నిమిషం. భారత మాతాకి జయన్ ఏ ముస్లిం చెప్పడు, ఇండియా నా దేశం ఏ ముస్లిం అనడు. ఎందుకన్నాడన్నా? అనడు. వాడు 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 రూల్, వాడు పట్టుకుని రూల్ అది. వాళ్ళ దేశం పాకిస్తాన్, హమారా పాకిస్తాన్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటారు, కానీ ఇండియా మాత్రం అనరు ముస్లిమ్స్ అందరూ కూడా. వాళ్ళకి ఒకటి చెప్పేది విన్నా. లిటరల్ గా దేశభక్తి ఇప్పుడు ఉండదు ముస్లిమ్స్ కి. నువ్వు అడుగన్నా. నువ్వు దేశభక్తి ఉండదు కదా, నువ్వు అడుగు. ఏమని? నువ్వు నన్ను ఏమన్నా అడుగు, నేను చెప్తాను. ఇప్పుడు నీలాంటి గురించి కాదు తమ్ముడు పెట్టింది. ఎవడైతే ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వు ముస్లిమ్స్ కొంచెము ఉన్నారో. ఆ, వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఆ. పిచ్చి ఇప్పుడు పిచ్చి మాటలు నేర్చుకొని ఎక్కడో కూర్చొని కాదు తమ్ముడు, టైం పాస్ కి నువ్వు గనక నేర్చుకొని. ఒక నిమిషం ఉమ్, హైదరాబాద్ వచ్చి పాదబస్తీ వస్తే ఉమ్, అక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు. మరి వాళ్ళు లోఫర్ నా కొడుకులని నేనే అరే చెప్తున్నా. నువ్వెట్లా తమ్ముడు? వాడు ముస్లిం వాడు. ఉమ్, ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా? ఆ, తీవ్రవాదులు అందరూ కూడా ముస్లింసే, అవునా? ఒప్పుకుంటావా? మంచిదేనా? ఒప్పుకుంటాను. మరి అసలు ఉమ్, తీవ్రవాదం ఏంటి? తీవ్రవాదం అంటే ఇది పక్కన చంపడం తీవ్రవాదం. శాంతి మతం ఎట్లయిద్ది ముస్లిం మతం అనేది? అనా, ఆ అది శాంతి మతము లేకుంటే సంపుని తినే ప్రపంచంలో మతము ఏ ఏదైనా దేశంలో గానీ. తమ్ముడు, ఆ, ఉమ్, ముస్లిమ్స్ ఏ దేశంలో ఉంటే ఆ దేశం అంతా కూడా కొట్లాళ్లతోటి, ఉమ్. గొడవలతోటి, బాంబుల వర్షాలతోటి దద్దరిల్లిపోతా ఉంటది ఆ దేశం. ముస్లిమ్స్ ఉన్న దేశం పర్టికులర్ గా. మరి దీనికి ఏం చెప్తావు? ఇప్పుడు ఏం చేయాలన్నా? అందుకే వాళ్ళ వాళ్ళ ముస్లింస్ వ్యతిరేకిస్తున్నాను కాదన్నా. నేను. ముస్లిం మతాన్ని, ముస్లింస్ అందుకే నేను వ్యతిరేకిస్తాను. అనా, మతము ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు చూడు ఒక అనా, నిమిషం. మన హిందువులు హిందూ నిజంగా దేశం హిందువులు ఉన్నారా? భారతదేశం ఉంది. ఆ భారతదేశం ఎవరి మీద ఇంతమంది దాడి చేసిందే? ఆ దాడి భారతదేశం ఏ గీడి దేశాన్ని అనా, ఆక్యుపై చేసిందే? అనా మాట్లాడేకి ఇస్తే మాట్లాడతాన్నా, లేకుంటే చెప్పు. నేను ఇప్పుడు చెప్పు. ఉమ్, ఏ మతంలో ఉమ్, కరెక్ట్ గా ఏ మతం అయినా గానీ, ధర్మం అయినా గానీ ఉమ్. యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో చేసే ఎవరి వల్ల కాదు. మేము హిందువుల చేస్తున్నాం, హిందువులు చేస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను ఉమ్. అనుకుంటాను, నేను కరెక్ట్ గా ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నాను కదా, మరి ఈ పక్కగా తీవ్రవాదులు ఉన్నానని ఎందుకు నేను అనుకున్నాను కదా. తయారవుతున్నారు? హిందువుల్లో వాళ్ళకి తీవ్రవాదులు ఒక్కొక్క లేరు కదా, ముస్లింలు ఎందుకు తీవ్రవాదులు ఉన్నారు? నువ్వు వాళ్ళకి ఏ దేశమైనా ఎట్లా తీసుకో. అక్కడ ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా అర్థమవుతుందో ఏం కాదు. ఇప్పుడు నేను మీరు నేను ఒక మాట సున్నింగ్ చెప్తాను గురించి తమ్ముడు. కాదు, సున్నింగ్ గురించి మీరు విడిచేస్తున్నారు. మీకు అట్లా అర్థమైంది అట్లా కాదు వివరిస్తున్నారు కాదు, ఒక అంతేగాని. నిమిషం. నేను ఆ దాని గురించి కూడా మాట్లాడతాను. ప్రపంచంలో ఆ నువ్వు ఏ దేశం తీసుకున్నా ఆ ముస్లిమ్స్ తప్ప ఆ దేశంలో వేరే మతస్థులు ఉంటే ఆ అక్కడ రక్తపాతం అనేది జరుగుతా ఉంది. నువ్వు ఏ దేశమైనా తీసుకో ప్రపంచంలో, ముస్లిమ్స్ కాకుండా వేరే ఇతర మతస్థులు ఉంటే ఆ ఉమ్. దేశంలో ముస్లిమ్స్ రక్తపాతం చేస్తూనే ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఇలాగా? ఎందుకు చేస్తున్నారు ముస్లిమ్స్? ఏంటి కారణం? ఎందుకు కావాలి అలా? ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఉమ్, లో హిందువులందరినీ చంపేశారు. ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు చంపేశారు. బంగ్లాదేశ్ లో రీసెంట్ గా చూసాం, హిందువులు చంపేశారు. ఉమ్, కాశ్మీర్ లో హిందూ పండితులను చంపేశారు. ఉమ్. ఆ? ఎందుకు ఓకే. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇది ఏంటి కారణం ఏంటి? ఒక మతం కోసం చేస్తున్నారు అది. మరి వాళ్ళకి ఎట్లా దేనికోసం చేస్తున్నారు? వాడికి ఏ పిచ్చి ఉందో ఏం కొత్త ఎవరికి తెలుసు. అది ఆ ఆ పిచ్చినే నేను వ్యతిరేకిస్తున్నా. ముస్లిమ్స్ వాడికి అందరినీ కాదు. కాదు గుర్తుపెట్టుకో చెప్పేది తమ్ముడు. నాన్న. అది ముస్లిమ్స్ అందరినీ ఆ కాదు. ఆ పిచ్చి ఎవడుకుంటే వాడిని వ్యతిరేకిస్తున్నా నేను. కాదు ఉమ్, వ్యతిరేకించనా, లేకుంటే ఉమ్, ఉమ్, కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇది ఉమ్. ఆ లేని వాడికి కూడా తగిలితే ఎట్లా ఉంటుంది ఫీల్ చెప్పు. అది లేనోడు అంటే ఇప్పుడు మనం ఆ ఆ, మాట అనలేం కదా. ఇప్పుడు ఇప్పుడు లేనోడు ఉంటాడు అనే మాట మేము కూడా మనం ఒక వాడలేం బచ్చన్ అక్కడ. కాదనా, నేను ఆ, కూడా ఒక బచ్చన్ నలుగురు వేసుకొని పిచ్చి ఉమ్. పిచ్చి వీడియోలు చేసాక మా వల్ల కూడా కాదా.
చేయి తమ్ముడు, అవుతుందా లేదా? నేనేం కాదనలేదు, నేను కాదనే వద్దనలేదు కదా. కాదన్నా, అది ఆ, అట్లా కాదన్నా, అది అట్లా కాదు. అది తమ్ముడు ముస్లిమ్స్ ఇప్పుడు అందరూ 199 మంది దొంగనా కొడుకులే తమ్ముడు నా దృష్టిలో. మంచోడు అనేవాడు ముస్లిం ఎక్కడో అలా ఉండొచ్చు. ఏమన్నా అనుకో అన్న, ఉమ్, ఎట్లా అన్నా అనుకో, ఉమ్. నేను ఇప్పుడు జస్టిఫై చేసేకి రాలేదు. సరే పోనీ నీకు మంచోళ్ళు తమ్ముడు, అనే నువ్వు నువ్వు చెప్పను. హైదరాబాద్ నువ్వు వస్తే పాత బస్తీ వెళ్దాము, ఉమ్, అక్కడ ఉమ్. భారత మాతకి జయ అనిపించగలవా? నువ్వు ముస్లిమ్స్ అన్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు భారత మాతకి జయ అనిపించగలవా? వాళ్ళకి వాళ్ళకి ఎడ్యుకేట్ సరిగ్గా చేయలేదన్నా. తమ్ముడు నాకు ఇప్పుడు నేను అట్లా అన్నా అయితే భారత నేను మాత అడుగుతుంది అనవసరం ఒకటి అవన్నీ. చెప్తానంట అన్నా అన్నా, వాడు అలా తయారు కావడానికి ఆ మతాన్ని ఖురాన్ గ్రంథమే కారణం అంటాను నేను. కారణం కాదు, వాడు ఆ, ఎవడైనా గానీ ఖురాన్ ఆ, చదివినోడు అట్లా ఉండు. ఆ. నువ్వు వాడి అక్కడ సరిగ్గా దాకేందుకు అర్థం తమ్ముడు, చేసు అక్కడ దాకేందుకు నువ్వు గూగుల్లో కొట్టి చూసుకో. ఏమని అది అన్న, సెకండ్ పాకిస్తాన్ ఏదంటే హైదరాబాద్ అనే అంటారు. ఏ కాదన్నా. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే చేయాలి మీరు చెప్పు ఇంత దానికి. తీవ్రవాదులు, వీళ్ళంతా ఉమ్, తీవ్రవాదం ఇంత ఉంటున్నా ఉమ్. సరే, ఇంత చేస్తున్నా సరే, ఎవడు హిందువులు ఏం మాట్లాడకుండా మెలకుండా కూర్చోవాలంటావు నీ ఉద్దేశం? అంటే ఉమ్, మాటలతో ఎందుకు సంపతుండదు. ఎదురు తిరుగుతాం తమ్ముడు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ని పట్టుకొని బాబరు చెప్పేది వా- నో, ఉమ్, మా హిందువుల గుళ్ళు 1000 కూల్చాడు ఔరంగజేబు టైంలో. 1000 గుళ్ళు కూల్చి అక్కడ 1000 మసీదులు కట్టారు. ఉమ్, తెలుసా నీకు ఆ సంగతి? నాకు తెలియదన్నా. చూడు, చరిత్ర చదువుకో. 1000 గుళ్ళు కొట్టాడు ఔరంగజేబు. ఇప్పుడు టైం వెనక తీసుకొని పోయి వాడిని సంపకం వస్తుందా, బాబర్ని లేదు, ఆ అక్బర్ని 1000 ఏమన్నా? మసీదులు ఇప్పుడు మేము ఆ? కూలగొట్టి గుళ్ళు కడతా ఉంటున్నాం, దాంట్లో తప్పేముంది తమ్ముడు? ఆ 1000 మసీదులు కూడా మేము ఇప్పుడు పడగొట్టి గుళ్ళు కొట్టు, మా గుడి మేము తెచ్చుకుంటాం వెనక్కి, దాంట్లో తప్పుందా? ఇప్పుడు ఆ, కాదులేనా, చేసుకోండినా. ఆ. మస్జిదే కావాలా దేవుడిని ఆరాధించకి. మరి ఒక్కల మరి మస్జిద్ ఎందుకు ఉంటే కట్టాడు ఏమి ఔరంగజేబు, లేకుంటే ఎందుకు ఏమి? కట్టాడు? ఇప్పుడు బాబ్రీ మస్జిద్ ఉండే, ఇప్పుడు అక్కడ నీకు ఒకటి చేస్తేనే తెలుసా, దేవుడు, అక్కడ హిందూ చేస్తేనే నమాజ్ అవుతుందా? ఆ? బాబరు అక్బర్ ఉన్న టైంలో ఉమ్. మా పైన పన్ను వేశారు హిందువుల పైన. హిందువుగా జీవించాలి అంటే నువ్వు రాజుకు పన్ను కట్టాలని చెప్పారు తెలుసా? జిజియా పన్ను అంటారు దాన్ని. ఎప్పుడు విన్నావా పేరు ఇది? మీకు ఆర్ఎస్ఎస్ఎల్ ట్రైనింగ్ ఇచ్చింటారు లేనా అదంతా. అయ్యో, ఉన్న వాస్తవాలు ఆ, చెప్పాను. నువ్వు ట్రైనింగ్ అంటే ఎట్లా? ఉమ్, ఉమ్. నువ్వు లేకపోతే డిబేట్ గా ఈ రోజు అన్ని ఆధారాలతో చూపిస్తాను నీకు. నువ్వు డిబేట్ కి వస్తానంటే లింక్ కాదు, పంపిస్తాను. లింక్ పూర్తి కాదన్నా. ఆ, ఆధారాలతోటి, నేను పూర్తి కాదన్నా, ఆధారాలతోటి అక్కడ ఎక్కడ చూపిస్తాను. కాదన్నా, నువ్వు ఉమ్. మాట్లాడుతున్నావు కదా వీడియోని, దాంట్లో ఒక తమ్ముడు నేనుండేది అమ్మాయి కూడా మాట్లాడుతుంది కదన్నా. అది మాట్లా నేనుండేది ఆ, హైదరాబాదు. నేను ఉండేది హైదరాబాద్ కర్ణాటక లో అన్న. 1950లో ఏం జరిగిందో మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను నీకు. రజాకార్లు అని చెప్పి చేసిన అగత్యాలన్నీ కూడా చూపిస్తా. సినిమా కూడా చూసుకున్నా రజాకార్లు. మేము చదువుతున్న స్కూల్లో కూడా మాకు చెప్పినారు ఉమ్. వాళ్ళు ఎంత లోఫర్ నా కొడుకులు, ఎంత డేంజర్. ఇక్కడ కర్ణాటక కూడా వచ్చిందన్న అది. ఇక్కడ ఏంటది? కర్ణాటకలో మా టీచర్స్ కూడా చెప్పినారు వాళ్ళని ఏమని? దాచిపెట్టలేదు. ఏంటది? రజాకారులు ఇక్కడ మా కర్ణాటకలో ఒక ఇక్కడ ఉంది బళ్ళారి అని తెలుసా మీకు? బళ్ళారి ఆ